హలో అందరికీ వెల్కమ్ టు లవ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇది ఫస్ట్ వ్లాగ్ అండి మాది. అంతకుముందు కొన్ని రికార్డ్ చేశాను యాక్చువల్గా, బట్ పోస్ట్ చేయడానికి నాకు అవ్వలేదు. సో ఐ హోప్ ఈ వీడియో అయినా నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను యూట్యూబ్లో. సో ఈ వీడియోలో వచ్చేసి మేము డీమార్ట్కి వెళ్ళాలని ప్లాన్ వేసాము. సో డీమార్ట్లో కొన్ని మేము ఇలా తీసుకొని కొన్ని మోసపోయినవి ఉన్నాయి. వద్దా డీమార్ట్కి? సో అవి తీసుకోకుండా ఉండడానికి ఇవాళ చూడాలి మేము. అండ్ డీమార్ట్లో ఇంకొన్ని వస్తువులు తీసుకోవాలనుకుంటున్నాము. సో సీ యూ ఇన్ కార్. నేను చెప్పులు వేసుకున్నాను కానీ సైషాకి చెప్పులు వేయడం మర్చిపోయాను. సో వాళ్ళ డాడీ వెళ్ళారు తీసుకునడానికి. సైషా హాయ్ చెప్పు, మంచిగా ఇటు చూసి చెప్పు, కెమెరాకి వెళ్ళి చూసి చెప్పు హాయ్. కిచ్చి ఇవ్వు, కళ్ళు కొట్టు, కళ్ళు కొట్టు, గుడ్ మార్నింగ్ చెప్పు, క్లాప్ చేయి. సో మధ్యలో ఇంకొక చిన్న పని కూడా ఉంది. అదేంటంటే నైట్ ప్యాంట్స్ తీసుకోవాలి. సో డెకాథ్లాన్ లేకపోతే ఎక్కడైనా చూడాలి అనుకుంటున్నాము. నచ్చితే డెకాథ్లాన్లో నైట్ ప్యాంట్స్ తీసుకుంటాం. సో కార్లో వచ్చేసాము, స్టార్ట్ అయిపోయాము డెకాథ్లాన్కి. సైషా ఎక్కడికి వెళ్తున్నాం మనం? బుయ్యి వెళ్తున్నామా? ఎక్కడ వెళ్తున్నాం? వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోవాలని ఇప్పుడు అమ్మ. సో డెకాథ్లాన్ అని చెప్పాం కదా, డెకాథ్లాన్ నుంచి ప్లాన్ షిఫ్ట్ చేసాము. రెడ్ టేప్ సాయి, రెడ్ టేప్కి వెళ్తున్నాము. మంచి రెడ్ టేప్ చాలా పెద్దగా ఉండేది స్టోర్. ఎక్కడన్నా మీకు తెలిస్తే నాకు కొంచెం చెప్పండి, మేము వెళ్ళి చూస్తాం. దా మిట్రా మిట్రా. మంచిగా ఆడుకుంటున్నా అనుకుంటున్నారా? నా హెయిర్ పీకి పెట్టేస్తుంది, మొత్తం చిక్కులు 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 చేసేస్తుంది. ఇడియట్ లే. చూడండి ఎలా వస్తుంది. నా జుట్టు ఇంకా కట్ చేసుకోవడమే. లే, ఒక చేతి తీయగానే ఇంకో చేత పట్టేసుకుంటుంది. సైషా గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? గుడ్ గర్ల్ అయితే పైకి ఇక్కడ వచ్చి కూర్చోవాలి, బ్యాడ్ గర్ల్ అయితే అక్కడే కూర్చోవాలి. సైషా అక్కడ ఏసీ విండ్స్తో ఆడుతూ ఉంటుంది. ఏ మాల్కి వెళ్తున్నాం సాయి? తెలీదా? ఏ మాల్కి వెళ్తున్నావో తెలియదు, ఎక్కడ వెళ్తున్నావో తెలియదు, కానీ రెడ్ టేప్కి వెళ్తున్నాం. సర్చ్ చేయాలి ఇక్కడ రెడ్ టేప్ పెద్దగా ఉంది అని. రెడ్ టేప్ నుంచి ప్లాన్ మళ్ళీ డీమార్ట్కి షిఫ్ట్ అయింది. రెడ్ టేప్ మా ఇంటి దగ్గరలోనే ఉంది. సో ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళి డీమార్ట్ చూసుకొని తర్వాత రెడ్ టేప్. అమ్మా ఏం నానా? ఏమి ఇచ్చుడు సైషా? సైషా ఇచ్చుడు. అవునా? ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ సిగ్నల్ చాలా టైం పడుతుంది కదా సాయి? పెద్దది సిగ్నల్. ఓకే. నిన్న ఫుల్ వర్షం వచ్చింది ఇక్కడ. వెనకనే నా ఆఫీస్ అనమాట. సో వస్తే ఆల్మోస్ట్ ఈ సిగ్నల్లోనే ఎంతసేపు వెయిట్ చేసాం సాయి మనం? 1 hour వెయిట్ చేసామా? నేను 30 minutes అనుకున్నా. నిన్న ఈ సిగ్నల్లోనే, ఓన్లీ ఈ సిగ్నల్ దగ్గరే మేము 1 hour వెయిట్ చేసామంట. జనరల్గా మా ఆఫీస్ నుంచి ఇంటికి
15-20 minutes హార్డ్లీ. నిన్న మేము ఇంటికి వెళ్ళేలోపు 2 hours అయింది. అంత అంటే పెద్ద వర్షం ఏం కాదు, కొంచెం వర్షం, కానీ దాని ఇంపాక్ట్ చాలా వచ్చింది. హైదరాబాద్లో అంతే కదా సాయి, కొంచెం వర్షం వచ్చినా కూడా చాలాసేపు పడుతుంది కదా. పెద్దగానే వచ్చిందా? హాయ్ చెప్పు. స్టార్టింగ్ ఇంట్లో రెడీ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. దయ్యం కదా. ఇక్కడ సిగ్నల్లో ఆగాం కదా. ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి హాయ్ చెప్తుంది, ఎవరైనా దానికి వెళ్ళి చూడగానే భయపడి నా దగ్గరకు వచ్చేస్తుంది. అలా అలా అవుతుంది. శేష ఏంటి, ఎక్కడ డీమార్ట్కి వెళ్తున్నాం ఇంతకీ? యాక్చువల్గా వీక్ డేలో వచ్చాం కాబట్టి నాకు తెలిసి ఎక్కువ రష్ ఉండదు కదా. వీకెండ్స్లో వెళ్తే డీమార్ట్కి ఆ బిల్డింగ్ దగ్గర చాలా వీడియో ఎందుకు ఆఫ్ అయింది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీక్ డేస్లో వెళ్ళడమే చాలా బెస్ట్. వీకెండ్స్ వెళ్దామా, ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరే వీకెండ్ అయిపోతుంది, మంది ఒకటే వేస్ట్ అయిపోతుంది. సైషా మళ్ళీ చెప్పు డాడీకి బొబ్బా అని చెప్పు. ఇట్లా మంచిగా చెప్పాలి. బొబ్బా చెప్పు. డాడీకి బొబ్బా చెప్పేస్తుంది. మళ్ళీ చెప్పు బొబ్బా అని చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్పు, లాస్ట్ ఇంకా అడగాను. బొబ్బా చెప్పు, బొబ్బా చెప్పు నాన్న. చెప్పవా నువ్వు చెప్పవా? క్లిప్ పెట్టానా? పీకకూడదు. బొబ్బా చెప్పు. కల్కట్టు ఈడియట్. ఎక్కడ ఎక్కిస్తున్నావు? ఎక్కడికి ఎక్కుతున్నావు? సో ఫైనల్లీ డీమార్ట్కి వచ్చేసాము. అదొకటి ఉంటుంది కదా సినిమాలో, తిరుపతి దేవుణ్ణి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు అని చెప్పి, మాకు ఇప్పుడు డీమార్ట్ చూస్తే అలా అనిపిస్తుంది. ఫుల్ ట్రాఫిక్. అస్సలు ఎందుకు హెవీ ఏమంటారు సాయి వాటిని, లారీ ట్రక్స్ అవన్నీ ఫుల్ అయిపోయాయి. అందుకనే చాలా టైం పట్టింది డీమార్ట్ రావడానికి. దయ్యం ఇక్కడ ఉంది. వచ్చేసాం డీమార్ట్కి. ఈ బిస్కెట్స్ ఏమొద్దా? ఎప్పుడన్నా ఇంతే స్నాక్స్ ఈవినింగ్ తినాలనిపిస్తే తీసుకోవడం. డార్క్ ఫ్యాంటసీ అయినా ఓకే, హైడ్ అండ్ సీక్ అయినా ఓకే, నాకు ఏదైనా ఓకే. జీడిపప్పు కావాలి, చూద్దాం. కార్న్ స్టార్చ్ ఒక్కటి చాలా, మయోనీస్ అవన్నీ ఉన్నాయి కదా, సరిపోతుంది మ్యాక్సిమం. మిల్క్ మేడ్ ఏమొద్దు. ఇంకా ఫ్రెష్ క్రీమ్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. కెచప్ అవి కూడా ఉన్నాయి కదా. పాస్తా అయిపోయాయి. పాస్తా కావాలి. మ్యాగీ ఉంది ఇంట్లో, 2 ప్యాకెట్స్ ఉన్నాయి పెద్దవి. పాస్తా కావాలి, అయిపోవచ్చు.
ఇవి తీసుకుందాం ఈసారి. లాస్ట్ టైం పెన్నే తీసుకున్నాం కదా, ఒకసారి మ్యాక్రోనిది అస్సలు అవ్వట్లేదు. డిమార్ట్లో వీడియో షూట్ చేయడానికి తీస్తా అని చెప్పాను యాక్చువల్గా. ఏమేమో సరుకులు అసలు తీసుకోవాల్సిన అసలు గుర్తు రావట్లేదు. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను కానీ లిస్ట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో హడావిడిగా ఇంకా అవి ఇవి తీసేస్తూ ఉన్నాను. సైషా హాయ్ చెప్పు. సైషా సో అంతా షాపింగ్ అయిపోయి కార్లోకి ఎక్కాక అప్పుడు కలుస్తాం. సీ యూ ఆల్, బాయ్ చెప్పు. దీనికి మాత్రం ఫస్ట్ ఉంటావే, అవి కావాలి ఇవి కావాలి, ఫుల్ అటు ఉరుకుతూ ఉంది. ఎదురుకు వచ్చింది యాక్చువల్గా, అందుకనే కొంచెం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది, లేకపోతే వైలెంట్ గర్ల్. సైషా ఇచ్చుడు అయిపోయిందండి షాపింగ్. తీసుకున్నాము ఏవైతే కావాలో అవన్నీ. ఇది మందే. సో సాయి వ్యాలెట్ కార్లో మర్చిపోయాడంట, తీసుకురావడానికి వెళ్ళాడు. ఈలోపు ఈ డయాన్ని చూడండి ఎలా చేస్తారు. ఈ డయాన్ని మనం పట్టుకొని ఉండాలి. ఏమేమి తీసుకున్నాము చూపించాలా, కార్లో పెట్టేటప్పుడు చూపిస్తా. నాప్కినా? నా హెయిర్ నీకేమన్నా? నా హెయిర్ నీకు నాప్కినా? మొహం తుడుచుకుంటున్నావు. సో అన్నీ కొంచెం హెల్దీ వర్షన్ తీసుకున్నాం ఈసారి. ప్రతిసారి చాలా తీసుకుంటున్నాం, వేస్ట్ అయిపోతున్నాయి. సో అలా కాకుండా ఈసారి మ్యాగీ తీసుకున్నాము, కానీ ఈ మధ్య ఆటా అని వచ్చింది. దాని మీద ఇంగ్రీడియంట్స్ చూశాను, చాలా వరకు బెటర్ అనిపించింది. ఆ మ్యాగీతో పోల్చుకుంటే ఆటా మ్యాగీ అన్నీ అలా అప్గ్రేడ్ చేసామన్నమాట. మొత్తం హెల్దీ వర్షన్. మినపగుండ్లు కూడా చెప్పాను కదా, లూజ్వి అవి తీసుకుంటే ఎందుకు ఇడ్లీ వేసేటప్పుడు కొంచెం హార్డ్ వస్తుందని అనిపించింది. రవ్వ మెయిన్గా, ఇడ్లీ రవ్వ అస్సలు ఇక్కడ లూజ్ తీసుకోకూడదు. మొత్తం ఒకసారి అయితే గూజ్ అయిపోయింది, నాకు అస్సలు నచ్చలేదు. సో అందుకనే ఇడ్లీ రవ్వ అవన్నీ ప్యాకెట్వి, డీమార్ట్వి కాకుండా లూజ్వి కాకుండా ప్యాకెట్వి తీసుకున్నాను. ఇంకా ఆల్మండ్స్ అవి కూడా ఈసారి ప్యాకెట్వి తీసుకున్నాను. ఇప్పుడు అయితే ఆకలేసేస్తుంది, ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి అప్పుడు నైట్ ప్యాంట్స్ షాపింగ్కి వెళ్తాం. శేష బాయ్ చెప్పు. బాయ్. చాక్లెట్స్ చూసింది, చాక్లెట్స్ చూసి అమ్మ అంట. చాక్లెట్స్ వాళ్ళు ఎప్పుడు తినిపించలేదు, ఎప్పుడు చెప్పలేదు. బట్ చాక్లెట్స్ చూడగానే అదొక ఎనర్జీ వచ్చేస్తుంది అమ్మకి. ఏమోనా అస్సలు ఈమెని కంట్రోల్ చేయడానికి అవ్వట్లేదు. చాక్లెట్స్ అంట. చాక్లెట్ కావాలా నీకు సైషా? అయ్యో డ్రెస్ అలా పీకేసుకుంటావేంటి? చాక్లెట్స్ కావాలా నీకు? చాక్లెట్స్ కావాలని ఇప్పుడు దాకా ఫుల్ అల్లరి చేసింది. అయిపోయింది, బిల్లింగ్ కూడా అయిపోయింది, బయటకు వచ్చేసాను. నాకైతే ఈ డీమార్ట్ ఐస్ క్రీమ్తో ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా మమ్మీ వాళ్ళ ఊర్లో తిన్నాను అనమాట డీమార్ట్ ఐస్ క్రీమ్. తిన్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 minutes కంటిన్యూస్గా నాకు హెడేక్ వచ్చేసింది. అది చాలా కూలింగ్ ఉంది, మొత్తం ఐస్ యూస్ చేసారా ఏమో తెలియదు, ఫ్లేవర్ ఏమి ఎక్కువ అనిపించలేదు. బట్ చాలా ఎఫెక్ట్ అయిపోయింది నాకు ఐస్ క్రీమ్. లైఫ్లో ఇంకోసారి తీసుకోకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు అనిపించింది. మా మదర్కి సాయికి అయితే బాగానే ఉంటుంది. ఎవరు? ఓకే చూడలేదు. డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. బాగా హెల్తీ వర్షన్ తీసుకున్నాము, చూడాలి ఇంకా అన్నీ సేల్ చేయాలి. యాక్చువల్గా చాలా ఆకలేసేసింది, తినిపించేసాను ఆమెకి, నేను కూడా తినేసాను. ఇప్పుడు నిద్ర వస్తుందని చెప్తుంది. సో పడుకొని లేచాక అప్పుడు నైట్ ప్యాంట్స్ షాపింగ్కి రెడ్ టేప్ ఇక్కడ టోలీ చౌకీలో అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్తాం. ఇప్పుడైతే పడుకోబెట్టేయాలి ఈమెకి, లేట్ అయిపోయింది. 2కే పడుకుంటుంది, ఇవాళ 2:30 అయిపోయింది. ఫుడ్ లేట్ అయిపోయింది, ఇవాళ స్నాప్ లేట్ అయిపోతుంది. సో పడుకోబెట్టి తర్వాత లేచాక బయటికి వెళ్ళే ముందు అప్పుడు మళ్ళీ వస్తాను. బాయ్ చెప్పు.
జోआ లాయా హాయ్ నిద్ర వచ్చేసిందంట. సో ఓకే బాయ్. సో తినేసి సైషా పడుకోబెట్టేసాను, పడుకుంది. కానీ బయటకు వెళ్ళాలనుకున్నాం కదా, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు నాకు. ప్రస్తుతానికి నేను బెంచ్ మీద ఉన్నాను, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు, దానికోసమే ప్రిపేర్ అవుతున్నా. నిద్ర వస్తుంది నాకు బాగా. నేను కూడా ఒక 1 hour నాప్ వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అవ్వదు, చదువుకోవాలి, ఒకసారి అన్నీ రివైజ్ చేసుకోవాలి. ఇంకొక 10 minutesలో ఇంటర్వ్యూ ఉంది, చూడాలి ఎలా అవుతుంది ఏంటి అని. అన్నీ మర్చిపోయాను యాక్చువల్గా, రీకాల్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి. యా, వెళ్తామో రెడ్ టేప్కి వెళ్ళామో తెలియదు. ప్రస్తుతానికైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాం. ఒకవేళ వెళ్ళేలాగా అయితే అప్పుడు షూట్ చేస్తాను. యా బాయ్. సో నాకు ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా, ఇంటర్వ్యూ చాలా బాగా అయింది. తర్వాత సైషా లేచింది, దాన్ని రెడీ చేశాను, నేను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తున్నాం. ఆఫీస్ నుంచి టైం ఉంటే సాయికి ఏమి కాల్స్ లేక అన్నీ సెట్ అవుతే రెడ్ టేప్కి వెళ్తాము. రెడ్ టేప్కి వెళ్ళి నైట్ ప్యాంట్స్ తీసుకొని అప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి పడుకుంటాం ఆన్ చేసేసి, కదా సైషా? సో రెడ్ టేప్ వెళ్ళాక కలుద్దాం. రెడ్ టేప్ వచ్చేసాము. ఇక్కడ నైట్ ప్యాంట్స్ ఒక 2 తీసుకున్నాను. క్రేజీ, ఈ అస్సలు ఆగట్లేదు. వాళ్ళ డాడీ ఏమో కాల్లో ఉన్నాడు, హడావిడి షాపింగ్ అయిపోయింది. కానీ 1500 పడ్డట్టున్నది ఒక్కొక్కటి, కానీ క్రేజీ సూపర్. ఈమె చూడండి, అక్కడి నుంచి నేను ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రయల్ చేస్తుంటే ఫుల్ అల్లరి, అది ఇటు అటు అని. సో ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడం అయిపోయింది ఆట. సో పేమెంట్కి వెళ్తున్నాం. చాలా బాగుంటుంది రెడ్ టేప్, చాలా అంటే మనీ కొంచెం పెడితే చాలా రోజులు వచ్చేస్తాయి. బాగున్నాయి నైట్ ప్యాంట్స్. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. అంతా షాపింగ్ అయిపోయింది, ఈరోజు డీమార్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో ట్రాఫిక్లో ఇంటికి రావడమే చాలా పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది. సో ఫైనల్లీ అది కూడా అయిపోయింది కాబట్టి వీడియో ఎండ్కి వచ్చేసాము. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే కొంచెమైనా నచ్చుంటుంది కదా. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు షార్ట్స్, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. యా, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.